హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి యమున ఏదో కలిపేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఏదైనా తినాలి అని అనిపించింది. సో, ఇంట్లో చూస్తే శనగపిండి ఉంది, అలాగే శనగ పలుకులున్నాయి, అన్నీ ఉన్నాయి. సో, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను శనగ పలుకులతో పకోడీ చేద్దాం అనుకున్నాను. కానీ కార్న్ ఫ్లోర్ లేదు. సో, ఎలాగో శనగపిండి ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పకోడీ అయితే వేసేసానండి. ఎక్కువ ఆనియన్స్ కట్ చేసి ఉల్లిపాయ పకోడీలో అయితే వేసేసాను. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. షేప్‌లు అవి కూడా బాలేదు అని కామెంట్ చేయకండి. ఎందుకంటే నాకు పకోడీ ఇలానే వేయడం వచ్చు. నేను పొడుగ్గానే కట్ చేస్తాననమాట. ఇంకేముంది, పకోడీ అయిపోయిన తర్వాత సాస్‌లో ముంచుకొని అయితే శుభ్రంగా తినేసాను. వేడి వేడిగా వేసుకొని. ఇంకా మనకి పకోడీ తిన్న తర్వాత ఈవినింగ్ కాఫీ పడాలి కదా! సో, కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగేసాను. నా వీడియో గనుక మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసేయండి. బాయ్ బాయ్.